టీడీపీ అంటే కార్యకర్తలు, కార్యకర్తలు అంటే టీడీపీ. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితి ఉందా? కార్యకర్తలకు తగిన ప్రతిఫలం దక్కుతుందా? పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పడ్డ కష్టానికి మేలు జరుగుతుందా? ఈ ప్రశ్నలకు లేదు అనే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని చాలామంది టీడీపీ కార్యకర్తల భావన ఇదే అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీకి సరైన అర్థం చెప్పిన కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ క్యాడర్ అంటే అతిశయోక్తి కాదేమో. పార్టీ కోసం కష్టపడ్డారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు, లెక్కలేనన్ని కేసులు మోసారు, దెబ్బలు తిని రక్తాన్ని చిందించారు, జైలు జీవితాన్ని అనుభవించారు, నరక యాతన అనుభవించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు సొంత ఊళ్లను వదిలి వెళ్ళిపోయారు. మరి అలాంటి కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినాయకత్వం పట్టించుకుంటుందా? కార్యకర్తల కష్టాల మీద గెలిచిన ఎమ్మెల్యేలు, దిగువ స్థాయి నేతలు అదే కార్యకర్తలను పట్టించుకుంటున్నారా? దీనికి లేదు, కాదు అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికైతే మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, టీడీపీ కార్యకర్తల్లో ఏదైతే నిరాశ ఉందో ఆ నిరాశకు గల కారణాలేంటి? వెంకటేష్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావు 1982 మార్చిలో అంటే తెలుగు జాతి ఆత్మ గౌరవమే ధ్యేయంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని అయితే స్థాపించారో, స్థాపించిన పార్టీ ఢిల్లీలో తమ ఉనికిని చాటుకుంటూ కూడా ఎంతో మంది ప్రధానమంత్రులను కూడా నిర్ణయించే దిశగా ఇప్పుడు కూడా 2024లో కూటమి ప్రభుత్వమే, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక స్థాయి ఎంపీలు ఇస్తూ కూడా అక్కడ మన గౌరవాన్ని చాటడానికి తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల పూర్తిగా కూడా లైవ్ లో ఉండడానికి వీటన్నిటికీ ప్రధాన కారణం కార్యకర్త. ఆ కార్యకర్తకి ఈ రోజు అలాంటి గౌరవమే దక్కుతా ఉందా? 43 ఏళ్ళుగా కూడా జెండా మోసిన కార్యకర్త పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? నిరాశతో ఉన్నాడా, అత్యుత్సాహంగా ఉన్నాడా, ఉత్సాహంతో ఉన్నాడా, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, అంటే అనేగా జానేవాళ్ళగా జాయగా అన్నట్టుగా వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, పోతే వాళ్ళు పోతూ ఉన్నారు. నాయకులు మాత్రం వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ స్వలాభం కోసం పార్టీలు మారుతూ అందలాలు ఎక్కుతూ అధికారాన్ని అనుభవిస్తూ మళ్ళీ పోతూ ఉన్నారు. కానీ కార్యకర్త మాత్రం పార్టీ స్థాపన నుంచి నేటి వరకు కూడా వాళ్ళ కుటుంబాలు ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళ కుటుంబాలు నెక్స్ట్ తరాలను కూడా దీనికే జనరేట్ చేశారు. అంటే తాతో తండ్రో ఇంటి మీద తెలుగుదేశం జెండా కడితే వాడు కొడుకో మనడో ఇప్పుడు తెలుగుదేశం జెండా కడుతూనే ఉన్నాడు. అది అపోజిషన్ పార్టీతో ఇబ్బందులా, లేదా ఇంటర్నల్ గా ఉండే గ్రూప్ రాజకీయాల సమస్యలు ఏమైనప్పటికీ కూడా జెండా అయితే కార్యకర్త అయితే వదలలేదు. అయితే గ్రూప్ రాజకీయాలు అనేది సహజం, కుటుంబంలో ఉంటూ ఉంటాయి. వాళ్ళకి 60 లక్షల మంది ఈ రోజు జనాభా ఉన్నారు, 60 లక్షల మంది సభ్యత్వం చేసుకున్నారు కార్యకర్తలు, అది అప్రిషియేషన్. కానీ కుటుంబ సమస్యలు పక్కన పెడితే, వాళ్ళలో ఉండే కలహాలు, గ్రూప్ రాజకీయాలు ఒక పక్కన మాట్లాడుకుంటే పక్కన పెడితే, ప్రస్తుతం 2019 నుంచి 24 మధ్య ఎస్పెషల్లీ పూర్తిగా ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి, ఊర్ల నుంచి వలసపోయిన పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఎప్పుడో ఎన్నో దశాబ్దాలుగా పోటీల్లో నిలబడుతూ ఓటమి గెలుపులు చవి చూస్తున్న వ్యక్తులు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కూడా చాలా ప్లేసుల్లో పోటీ చేయలేని పరిస్థితి. దాని పరిస్థితితోనే ఇటీవల కాలంలో బొత్స సత్యనారాయణ ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇనామినస్ గా కూడా గెలిపొందారు. కారణం ఏంటంటే పోటీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఆ రోజునాడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో నిలబెట్టడానికి కూడా అవకాశం లేదు కాబట్టి. అంటే ఇంత రీజన్స్ కారణం కార్యకర్త పడుతున్న ఇబ్బంది. 19 నుంచి 24 వరకు కూడా ఆస్తులు పోగొట్టుకున్నారు, భూములు పోగొట్టుకున్నారు, హత్యలు చేయబడ్డాయి, కేసులు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, నానాయాతన పడ్డారు. సరే, ప్రభుత్వం వచ్చి 9 మాసాలు కావస్తుంది. అలాంటి కార్యకర్తల్ని గుర్తించి అలాంటి జెండా మోసిన కార్యకర్తల కుటుంబాలకి చేదోడు వాదోడుగా ఉన్నదా ప్రస్తుత ప్రభుత్వం అంటే కొంతవరకు మనం లేదనే భావించాలి. ఇటీవల కాలంలో 52 రోజులు, సుమారు 53 రోజులు మేబీ చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు చాలా మంది ఆయన గుండె ఆగి చనిపోతే వాళ్ళందరినీ కూడా భువనేశ్వర్ గారు పరామర్శించి పూర్తిగా కూడా వాళ్ళకి ఏదో చోదడు వదలుగా చెక్ను అందించడం జరిగింది. వాళ్ళ వెల్ఫేర్ ఏదైనా ఆ సంక్షేమం నిమిత్తం ఏదైనా మెడికల్ కండిషన్ చనిపోతేనే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రాజకీయ కోణంలో చూసుకుంటే ఇబ్బందులు పడుతూ ఉంటే
లేదంటే కోర్టు కేసులు ఎదుర్కోండి. ఈ వేళకి కూడా కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. హోమ్ మినిస్టర్ అనిత కూడా నా మీద 23 కేసులు ఉన్నాయని గర్వంగా చెప్పుకున్న మనిషి. అంటే గర్వంగా మీన్స్ ఆయన ఇబ్బందులు పడ్డారని ప్రెజెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ అనిత కూడా చెప్పుకున్నారు. అలా ఇప్పుడు కేబినెట్ లో ఉన్న ప్రతి మినిస్టర్ మీద కేసులు ఉన్నాయి. సరే, వాళ్ళ అధికారంలో ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కోర్టుకి ఎలా హాజరవ్వాలి? లీగల్ టీం ఏది? లీగల్ టీం లాయర్స్ ఏమైనా సపోర్ట్ చేస్తా ఉన్నారా? కనీసం వాళ్ళకి ఏమైనా పదవులు దక్కాయా? కనీసం నామినేటెడ్ పదవులు ఏమైనా దక్కాయా? కనీసం పబ్లిక్ లోకి వచ్చి చిన్న చిన్న డైరెక్టర్ పోస్టులు అనేవి దక్కాయంటే చాలా మందికి దక్కలేదనే అసంతృప్తితో పూర్తిగా ఉన్నారు. పూర్తిగా మనం చూసుకుంటే కొన్ని ఉదాహరణలు కూడా మనం మాట్లాడుకుంటే, పొంగనూరు ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా నుంచి సైకిల్ మీద వెళ్తూ ఉన్న వాళ్ళని జెండాలు ఇప్పించి, షర్ట్లు ఇప్పించి, చాలా హేనీయంగా ఇక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళని అక్కడ బండ బూతులు తిట్టి, అక్కడ పెద్దిరెడ్డి మనుషులు అయితే చాలా చిత్రహింసలు పెట్టిన పరిస్థితి, ఆ వీడియోలు కూడా హల్చల్ జరిగినాయి. అలాంటి కార్యకర్తలు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏం న్యాయం జరిగిందని చూస్తే అన్ని చోట్ల అంటే ఇచ్చాపురం నుంచి తడ వరకు కూడా ప్రతి చోట కూడా రోడ్ల మీద లాఠీలు దెబ్బలు తిన్నవాళ్ళు, కేసులు పడ్డవాళ్ళు, నిజమైన కార్యకర్తలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు పడిన వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు కొంత అగమ్య గోచరంగాను, ఆందోళనకరంగాను ఏమైనా ఇస్తారో ఎవరైనా భయంతోనూ కూడా ఉంది వెంకటేష్. భవిష్యత్తులో ఈ 9 నెలల కాలమే గడిచింది కాబట్టి నిన్న కూడా మార్కాపురం సభలో ఒక పక్క నేను కార్యక్రమాలకు అటెండ్ అవుతూ కూడా మరో పక్క సమీక్షలు నిర్వహిస్తూ ఉంటాను, కార్యకర్తలను ఆదుకుంటూ ఉంటాను, జెండా మోసిన మర్చిపోనని చంద్రబాబు నాయుడు అయితే చెప్పున్నారు. ఆ చెప్పిన మాట ప్రకారం ప్రస్తుతం అమలు అవుతుందంటే ఇంకా అమలు లేదని చెప్పుకోవాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చాలా మంది సీట్లు త్యాగం చేస్తున్నారు. అంటే పిఠాపురం వర్మ కావచ్చు, చాలా మంది ఇక్కడ విశాఖపట్నం నజీర్ కావచ్చు, చాలా మంది కొంతమంది టికెట్లు ఆశించి భంగపడి ఉన్నారు. వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం మాత్రం, ఆవశ్యకత మాత్రం జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు మీద, అలాగే జాతీయ కార్యదర్శి లోకేష్ మీద ఎంతైనా ఉందని అయితే ఇక్కడ భావన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది వెంకటేష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.